అందరికి ఉగాది శుభాకాంక్షలు, శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికి. సో ఇంట్లో అయితే పూజ అయిపోయింది కదా, సో దైవ దర్శనం చేసుకోవాలి కాబట్టి సో మా ఊర్లో ఉన్న శివాలయంకి వెళ్ళబోతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసింది, సో చూసేయండి గైస్, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బొమ్మాయి మబ్బు నల్లగా పట్టింది, కానీ డేర్ చేసి ముగ్గు అయితే వేస్తుంది. ఒక చుక్క కనబడింది నాకు, చాలు ఒక చుక్కతో పని ఉంది. కనపడిందంట, అందుకని ముగ్గేస్తుంది. సరే చూద్దాం. ముగ్గు అయితే వాన వచ్చినా వరద వచ్చినా ముగ్గు అయితే వేసేసాను. సరే పొద్దున్న చూద్దాం, మనం 5 o'clockకి ముగ్గు ఉంటుందా మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. సో దేవుడు కరుణాదయ మన మీద ఉంటే ముగ్గు వేసుకునే పని ఉండదు, మళ్ళీ నాకు ఇంకా పని ఉండదు. అసలు ఉగాది పండుగ వర్షం అయిందా అర్థం కావట్లా. ఉగాది శుభాకాంక్షలు. సో గ్యాస్ చూసారా, ముగ్గేమో నాకు ఇచ్చారు ఏమని, ఇప్పుడు పసుపు కుంకుమ అమ్మి పెడుతుంది. అవును, పని పంచుకున్నారంట గ్యాస్. అదేంటి ముగ్గుతోనే పంచేసుకుంటే నాకు పని అయిపోయేది కదా. నా దగ్గరికి వచ్చేయండి, మీకు కూడా చూపిస్తా. సో మా డాడీ అయితే పండించి వచ్చేసేసి ఇంకా వస్తా వేకపోతే తీసుకొచ్చేసారు. మా ఇంట్లో వేకపోతే వచ్చేసింది. ఉగాది పచ్చడి షడ్రుచులు కదా, సో షడ్రుచుల భాగంగా ఇది కూడా వచ్చేసి. పిల్ల డేర్ చేసేసినందుకు వర్షం అయితే రాలేదు. ఏదైనా సరే కాస్తైనా కూస్తైనా మన సొంతీళ్ళు మన సొంతీలేంది మన సొంతింటి కాడ వేసుకుంటాం అంటే చాలా ఆనందంగా ఉండేది. ఇక్కడ ముగ్గులు వేస్తుంది ఎవరంట తెలుసు కదా మీకు, ఇంకెవరు, మన గుంట. సో ఫ్రెండ్స్, ఎంతైనా మన సొంత ఇంట్లో మనం చేసుకుంటే ఆ లుక్కే ఆ కళ వేరు కదా. సో నాకైతే ఇంక మా అమ్మ ఇప్పుడు మా ఇంట్లో పండగకి ఎలా చేసిద్దో అలా చేసిస్తాను నేను, మా ఇంట్లో ఉన్నా లేకపోయినా. ఇక ఏడకు వచ్చేదైతే అక్కడ అమ్మాయి వెళ్ళి ఉదయాన్నే తెల్లవారుజామున వెళ్ళి ముగ్గేసి వచ్చింది. ఇక మేమైతే అందరం ఇక స్నానాలు చేసేసి ఇక మన పూజకి అయితే మొదలు పెట్టేసుకుంటున్నాం. మనకు ఫస్ట్గా కావాల్సింది ఏందమ్మాయి? ఫస్ట్ కావాల్సింది బెల్లం. బెల్లం కాదు, పండగ కావాల్సింది యాపకాయ పచ్చడి. సారీ, ఉగాది పచ్చడి కావాలి మన పండగకి. అందుకని మా వారు నేను ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తున్నాం. అది ఎలా అనేది మా అమ్మాయి చెప్పేస్తే. సో అది ఎలా అంటే, ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో బెల్లం వేసుకొని చింతపండు పోసుకొని వేపపూత మామిడికాయ ఉప్పు కారం వేసుకుంటే షడ్రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి తయారైనట్టే మమ్మీ. మా షడ్రుచులు అయితే అయ్యండి. మీ ఊర్లో మీరు ఎలా షడ్రుచులు అంటే రకరకాలుగా చేసుకుంటున్నారు. కొంతమంది పచ్చనిపప్పు శనగపప్పు కొబ్బరి ముక్కలు ఏందో రకరకాలుగా వేస్తున్నారు. మా ఊర్లో మాకు తెలిసిన పద్ధతి అయితే ఈ షడ్రుచులు అండి. ఏందమ్మా మళ్ళీ ఉప్పు కారం, మళ్ళీ ఫస్ట్ నుంచి వివరంగా చెప్పు. మళ్ళీ ఫస్ట్ నుంచి వివరంగా చెప్పాలంటే, ఒక గిన్నె తీసుకొని బెల్లం వేసుకోవాలి, చింతపండు రసం వేసుకోవాలి, అందులో ఉప్పు కారం చేదు అగరు వేసేసుకోవాలి. అదేనండి మామిడికాయ ముక్కలు వేపపూత. ఇలా పొంగల్ అయితే చేసేసుకున్నాం. అమ్మవారికి అయితే పండగ వస్తే వంటల మాస్టర్ నేనే అయిపోతానండి మా ఇంట్లో. సో వంటల మాస్టర్ అయితే నేనే. సో చూస్తే నా ప్రసాదాలు నేనేం చేస్తున్నాను, పూర్ణం గారెలు ప్రిపేర్ చేస్తున్నాను పొంగల్ పక్కన. నేనైతే దేవుడికి అలంకరణ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను తులసమ్మ కాడ పూజ చేసుకొని దేవుడికి పూజ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే ఉగాది పండగ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మా అమ్మ అయితే దేవుడి కాడ ప్రిపేర్ చేసేస్తున్నారు. సో షడ్రుచులు కలగాల్సిన ఉగాది పచ్చడి అయితే తయారైపోయిందండి. ఇంక ఇదైతే దేవుడికి సమర్పించుకొని మన దేవుడికి అయితే పూజ చేసేసుకొని మనం అందరం అయితే తీసేసేసుకున్నాము. ఇక మేము ఇక్కడ పూజ చేసుకుంటా ఇక వెళ్తున్నాము. సో ఇందాక అంత ఉగాది పచ్చడి ఏం చేసుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు. మేము కొంచెం దేవాలయంకి అయితే పంపించేసాం, మా శివాలయంలోకి అయితే. ఇక పూర్ణం గారె పులిహోర పొంగలి దద్దోజనం ఉగాది పచ్చడి. అవును, నీకు పులిహోరకి నిమ్మకాయలు లేవు కదా, నువ్వు పులిహోర చేసి నాకు అర్థం కాలేదు. ఎట్లా చేశానంటే, మీరు మామిడికాయ తురిమి సగం పెట్టేశారు కదా, సో గుర్తొచ్చేసి మామిడికాయని తురిమేసేసి పులిహోర చేసాను, మామిడికాయ పులిహోర. అబ్బో పర్వాలేదు, ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత బుర్ర కొంచెం బంద్ చేసిందంటే. అయ్యయ్యో, మోకాల నుంచి కొంచెం మొన్నే మెదడికి వచ్చింది. ఇక అయితే మట్టికండి మేము పూజ చేసుకున్నాం కదా, ప్రసాదం అయితే తీసేసుకుంటున్నాం అందరమే. ఇంక అందరం
వేపకాయ ప్రసాదం మట్టికి మనం అందరం ఉగాది పచ్చడి మట్టికి భక్తి శ్రద్ధతో స్వామికి నమస్కారం చేసేసుకొని ఆ ప్రసాదం కళ్ళకద్దుకొని తింటే మనకి ఈ సంవత్సరం అంతా ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు ఉండి మేము మనం ఆనందంగా సంతోషంగా ఉంటామండి. అలాగే మా ఫ్యామిలీతో పాటు మనందరి ఫ్యామిలీ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నానండి. బై ద ఫస్ట్ టైం మా డాడీ ఈ పండగ రోజు అలగలేదండి, అది చాలు. అవునండి. ఇంక అట్టాగే మాకు ఈ ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల అయితే మాకు ఛానల్ వీడియోలు పెడతాం ఆగిపోతుంది. ఇంకా సపోర్ట్ ఇస్తారు, పెడతాం అనుకుంటున్నాం. ఇక్కడ మా అమ్మ అయితే నాతో కామెడీ చేస్తారు. ఉగాది పచ్చడి నాకు తీర్థంగా ఇచ్చారు కదా, ఇప్పుడు నా నోరు తెరిపించి మరి అందరు నోరులు తెరిపించి మరి పోస్తున్నారు. కానీ ఏమాత్రం మా టేస్ట్గా షడ్రుచులు మామూలుగా లేవండి, రకరకాలుగా వచ్చింది మా అమ్మాయికి. ఇంక ఇలాగ అందరం కూర్చొని ఒక ప్లేట్లో పెట్టుకొని తింటున్నాము. నలుగురం ఒక ప్లేట్లో పెట్టుకొని తింటున్నామండి. టిఫిన్ చేయలేదు కదా, ఈ పూజ అంతా అయిపోయినాక ఇక టిఫిన్లో పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అందరం తినేసేసేస్తున్నాం. ఒక్క ప్లేట్ నలుగురం కూర్చొని తింటున్నాం. ఇదిగోండి ఒక్కొక్కళ్ళు తింటున్నారు. అయితే ఇక్కడ ఎన్ని ప్లేట్లు ఉన్నాయో చూడమంటారా? ఒక్క ప్లేటు. ఈ ఒక్క ప్లేట్లో అందరు తీసుకుంటున్నారు. మొత్తం నీకేనా? తినేసే. ఈ వీడియో నచ్చితే మటుకు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కొంచెం సపోర్ట్ తగ్గిపోయింది, అందుకే మాకు ఉత్సాహం రావట్లేదు చెయ్యాలండి. మీరు సపోర్ట్ ఇస్తామంటే మేము చేస్తామండి, ప్లీజ్ అండి. మీ లైక్, మీ షేరు, సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియో ఎందుకు వస్తా.